వెల్కమ్ టు ఆర్ తెలుగు. నేను మీ అశోక్ బోకే. ఒక మంచి విద్యావేత్త, ఎందరికో ఆదర్శమైనటువంటి ఒక వ్యక్తిని మీకు ఇలా పరిచయం చేయబోతున్నాం. రాజేందర్ బోండ్ల మంచి వ్యక్తిత్వ వికాస నిపుణులుగా కొనసాగుతూ, అదేవిధంగా ఎందరికో గైడెన్స్ని ఇస్తూ, ఎందరో విద్యావేత్తల్ని తయారు చేస్తున్నటువంటి ఒక మంచి వక్తని ఈ రోజున మనం కలుసుకోబోతున్నాం. వెల్కమ్ రాజేందర్ గారు, బాగున్నారా? థ్యాంక్ యూ అశోక్ గారు. ఫీల్ వెరీ హ్యాపీ, చాలా బాగున్నాను. ఎన్నో మీ వీడియోలు చూస్తుంటాం. ఒక ప్రత్యేకమైనటువంటి ఛానల్ని కూడా మీరు పెట్టుకొని ఎంతోమంది విద్యార్థులకు, చదువుకునే పిల్లలకి మంచి మంచి మార్గదర్శకాలు చూపించే విధంగా మీ మాటలు, మీ వీడియోస్ ఎప్పటికప్పుడు చూస్తుంటాం. ఏదైనా కొత్త జాబులు పడ్డా మీరు వివరిస్తుంటారు. ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఏ ఉద్యోగాన్ని కానీ, పథకాన్ని కానీ ప్రజలకు చేరవేయడంలో మీరు ముందుండడం, ఇది చాలా బాగుంటుంది. మీకు ఎలా అనిపిస్తుంది ఇలాంటి? చాలా సంతోషం. యువతకి ఒక మార్గదర్శకం ఇవ్వగలిగితే, మనం చెప్పినట్టుగా దేశ అభివృద్ధి అనేది మనం కట్టిన బిల్డింగ్లలోనో లేకపోతే రంగురంగుల హౌసెస్లలోనో విల్లలో లేదు. ఎప్పుడైతే ఒక గ్రామీణ ప్రాంతంలో విద్యార్థి తను కూడా ఒక హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నతమైనటువంటి విద్యను అందుకొని ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి ఉద్యోగాలను చేయగలిగితే, అది దేశ అభివృద్ధికి చాలా సక్సెస్ అనే సిద్ధాంతాన్ని నమ్మి మోడల్ ఐడియాస్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాదాపు 2000 వీడియోలు అప్లోడ్ చేసేసి గత కొద్ది రోజులుగా దాదాపు 2 లక్షల విద్యార్థులు అడిగేటువంటి ప్రశ్నలకి ఈ పాటికి సమాధానం ఇచ్చుకుంటూ వచ్చాను. ఫీల్ వెరీ హ్యాపీ. అద్భుతంగా జర్నీ సాగుతూ ఉన్నది. మీరు వృత్తిరీత్యా విద్యారంగంలో ఉన్నారు, అంటే లెక్చరర్గా కొనసాగుతూనే ఎంతోమంది విద్యార్థులకు మీరు చెప్పేటువంటి విద్యార్థులే కాకుండా నేరుగా యూట్యూబ్ ద్వారా కూడా దగ్గర అవుతున్నారు. అటువంటి సందర్భంలో మీరు చేస్తున్న వీడియోలు చాలామందికి దగ్గరైనాయి. కామెంట్ల ద్వారా కూడా మాకు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మనం ఈరోజు కలుసుకున్న విషయం ఏంటంటే, నూతన ప్రభుత్వం కొలుదీరినటువంటి సమయంలో అనుకున్నట్టుగా 6 గ్యారంటీలను మొదలు పెడుతున్నట్టుగా అనిపిస్తుంది. మీరు చూస్తున్నారు న్యూస్కి ఎప్పటికప్పుడు. మన ఈ రోజు నుండి ఈ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రతి పల్లెనో కుటుంబాల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడంలో కానీ ప్రతి అధికారి ఇవాళ నిమగ్నమైనటువంటి తరుణం. కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమందికి కొన్ని అపోహలు, కొన్ని అనుమానాలు ఇట్లాంటివి ఉన్నాయి. ఇలా ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ప్రభుత్వం ఏం కోరుకుంటుంది, ఏం తీసుకోవాలనుకుంటుంది అనే విషయం మీద మనం మాట్లాడుకుందాం. తప్పకుండా. కాబట్టి ప్రజాపాలన కార్యక్రమంలో మొట్టమొదటిగా పెట్టింది ఏంటిదంటే కుటుంబ వివరాలు. దానికి సంబంధించింది ఎటువంటి వివరాలు అందించాలి, ఎలా ఉంటుంది ఆ కాలం, దాని గురించి చెప్పండి. తప్పకుండా సార్. అయితే ఎప్పుడైతే కొత్త గవర్నమెంట్ రాగానే ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా 6 గ్యారంటీల పథకాలని అమలు చేస్తామని ఎన్నికలలో ఇచ్చినటువంటి వాగ్దానానికి అనుగుణంగా వాళ్ళకి సరిపడినటువంటి గెలుపు దక్కింది అనేది సామాజికవేత్తలు చెప్పేటువంటి విశ్లేషణ. మరి 6 గ్యారంటీల పథకంలో వీళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో ఎంతవరకు సక్సెస్ చేస్తారు, ఇమ్మీడియట్గా ఇప్పటికిప్పుడు స్టార్ట్ చేస్తారా అంటే, రాబోయే 100 రోజులలో 6 గ్యారంటీలను మేము కంపల్సరీగా చేస్తామనేటువంటి మాట మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ పాటికే చెప్పడం జరిగింది. ఈ 6 గ్యారంటీలలో మహాలక్ష్మి పథకం ఒకటి, గృహజ్యోతి ఒకటి, యువ వికాసం అనేది ఒకటి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత, రైతు భరోసా అనేటువంటివి ఈ 6 గ్యారంటీలలో ఉన్నాయి. దీంట్లో భాగంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి యువత, అట్లాగే రైతులు, అట్లాగే మహిళలు, అటు నిరుద్యోగులు, వీళ్ళందరినీ బేస్ చేసుకొని వీళ్ళందరినీ సమన్వయం చేస్తూ ఇంటింటికి ఏదో ఒక రకంగా ఏదో ఒక ప్రభుత్వ పథకం చేరే విధంగా గవర్నమెంట్ ఆలోచించినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో ఈ మధ్యన ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ అంటే 27వ తేదీ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి ఈ సర్వేలో భాగంగా వాళ్ళు ఒక 3 నినాదాలు పెట్టుకున్నారు. ఒకటి ఏంటంటే ప్రగతి పథం, సకల జనుల హితం, ఆ తర్వాత మన ప్రజా ప్రభుత్వం అనేది ప్రధాన నినాదంగా తీసుకొని, మరి ఈ ప్రగతి పథం ముందుకు వెళ్ళాలి అంటే సకల జనులు హితం కావాలి. ఆ హితం కావాలంటే జనాలకు ముందుగానే అప్లికేషన్ ఫామ్స్, ఒక ప్రత్యేక ఆర్డర్లో తయారు చేసిన అప్లికేషన్ ఫామ్స్ ఇంటింటికి ప్రభుత్వ అధికారుల ద్వారా 2 రోజుల ముందే చేరవేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం అంటే ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఆ తర్వాత మిగతా డిపార్ట్మెంట్ అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, వీటిని సమన్వయం చేస్తూ ఇంటింటికి ఒక్కొక్క అప్లికేషన్ ఫామ్స్ ఇస్తూ ఆ రకంగా వాళ్ళతో అప్లికేషన్ ఫామ్ డీటెయిల్ తీసుకుంటున్నారు. ఇందులో మొదటగా మనం చూస్తే మహాలక్ష్మి అనేటువంటి పథకం ఉన్నది. కానీ దానికంటే ముందుగా ఒక పర్టికులర్ ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే అందులో అడుగుతున్నారు.
సో ఇందులో ఫ్యామిలీ డీటెయిల్స్లో జనాలకు ఒక సమస్య ఎక్కడుందంటే రేషన్ కార్డ్ అనేటువంటి పదాన్ని వాళ్ళు ఎక్కడ కూడా వాడలేదు. దీనివల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు కొత్తగా అప్లై చేయాలంటే ఏం చేయాలి అనే ఒకటి వాళ్ళకి కామన్గా అవునండి, ఉంటుంది. ప్రజల్లో ఉన్నటువంటి మెయిన్గా ఇక్కడ రేషన్ కార్డు గురించే డిస్కస్ వస్తుంది. ఎందుకంటే ఒక కారు ఉన్న వాళ్ళకి ఇయ్యం, ట్రాక్టర్ ఉన్న వాళ్ళకి ఇయ్యం, గింత నెలకు 10,000 రూపాయలు సంపాదిస్తున్న గ్రామీణులకి ఇయ్యం, 15,000 సంపాదిస్తున్నటువంటి పట్టణ ప్రాంతం వాసులకి ఇయ్యం. ఇట్లాంటి సోషల్ మీడియాలలో కానీ తర్వాత నలుగురు కూర్చున్న కాడ డిస్కషన్స్ వస్తుంది. మరి ప్రభుత్వం వీటి గురించి పర్టికులర్గా ఒక మాట చెప్పిందా, లేదన్నా ఎలాంటి ప్రకటనలు గిట్ట ఇచ్చినట్టుగా ఉందా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు అశోక్ సార్ గారు. నిజానికి గతంలో వైట్ రేషన్ కార్డ్ అని, పింక్ రేషన్ కార్డ్ అని ఇలాంటివి ఉంటుండేటివి. సో ఇప్పటికి కామన్గా ఒక రేషన్ కార్డు ఉండిపోయింది అందరికీ. అయితే ప్రభుత్వం అధికారికంగా ఇప్పటి వరకు కూడా ఈ పర్టిక్యులర్ ఉన్న వాళ్ళకే మేము రేషన్ కార్డు ఇస్తాము, లేదా రేషన్ కార్డు ఇవ్వాలి అంటే ఈ పర్టికులర్గా ఈ పారామీటర్స్ ఉండాలి అని ఇంతవరకు అయితే గవర్నమెంట్ ఎక్కడ చెప్పలేదండి. 2 వీలర్స్ లేని వాళ్ళకి ఇవ్వడం లేదు, 4 వీలర్స్ ఉన్న కారు వాళ్ళకి మేము కనెక్షన్ కట్ చేయడం, ఇలాంటివి ఎక్కడ కూడా లేవు. కాకపోతే కొంత వాట్సాప్ యూనివర్సిటీలలో ఇలాంటి న్యూస్లు అయితే వస్తున్నాయి. సో ప్రధానంగా ఈరోజు దాంతో పాటుగా మనం గమనిస్తే రేషన్ కార్డు తర్వాత ఆధార్ కార్డు ఈ రెండింటి మీదనే ఎక్కువగా మీరు పెట్టండి. మీరు లింక్ చేయాల్సిన డాక్యుమెంట్లలో ఆధార్ కార్డు ఒకటి, తర్వాత భూ రికార్డుకి సంబంధించినటువంటి పట్టాదారు పాస్బుక్ ఒకటి, తర్వాత ఆధార్ కార్డు ఒకటి. ముఖ్యంగా ఈ మూడిటికి సంబంధించినవి ఎక్కువ గ్యారంటీలలో ఎక్కువ సందర్భంలో అడిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ మూడిటి విషయంలో అనుమానాలు ఉన్నాయి. ఈ మూడిటి విషయంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదంటారా? తప్పకుండా నేను దీనిపైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మన ఆర్ తెలుగు ఛానల్లో గత కొద్ది రోజులుగా చాలామంది సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు, ఒక్క వీడియో దీనిపైన చేయండి. ఆ క్వశ్చన్స్ చూస్తుంటే కూడా నాకు ఒక ఐడియా కూడా వచ్చేసింది. ఇక్కడ ముందుగా ప్రజాపాలన ఏ రోజైతే స్టార్ట్ అవుతుందో ఈ రోజు నుండి వాళ్ళు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్లో ఫస్ట్ కాలంలో వచ్చేసి దరఖాస్తుదారుడి యొక్క పేరు అడిగారు, అంటే కుటుంబ యజమాని యొక్క పేరు అడిగారు. కుటుంబ యజమాని అంటే ఈ రోజు స్టార్ట్ అయింది కాబట్టి కొన్ని విలేజ్లలో జరిగినటువంటి దాంట్లో నేను తెప్పించుకున్న డేటా ప్రకారం అయితే చాలామంది ఇంటి యజమాని ఆడవాళ్ళ పేర్లే ముందు ఇచ్చి తర్వాత ఇస్తున్నారు. అంటే ఒక విలేజ్లో నేను ఒక పంచాయతీ కార్యదర్శికి ఫోన్ చేసి అడిగిన దాని ప్రకారం ఏంటంటే 95% ఇంటి యజమాని స్త్రీ పేరుతోనే ఇచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఏదైతే ఉందో అది ఆడవాళ్ళతో ఉండటం వల్ల అలా చేస్తున్నారు. సో ఈ ఫస్ట్ కాలంలో మనకి ఇంటి యజమాని పేరు అన్న తర్వాత అక్కడ అంటే మగవాళ్ళ పేరు రాయొద్దని ఏం లేదు, కానీ కాకపోతే ఒక ప్రాబ్లం ఏంటంటే కొద్దిమంది మన తెలంగాణలో బతుకుదెరు కోసం వివిధ ప్రాంతాలలో బతకడం, విదేశాలకు వెళ్ళడం, అలాగే టైంకి ఇక్కడ ఉండలేకపోవడం ఒక సమస్య కూడా ఉంటుంది. సో ప్రధానంగా వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వచ్చు. అయితే ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఈ ప్రాసెస్, రేషన్ కార్డు కొత్తగా అప్లై చేసే వాళ్ళకి ఒక ప్రాసెస్. అయితే అప్లికేషన్ ఫామ్లో ఎక్కడ కూడా కొత్తగా రేషన్ కార్డు ఇష్యూ చేసే వాళ్ళు ఈ డీటెయిల్స్ ఇవ్వడం లేదు. అయితే ఒక పంచాయతీ కార్యదర్శి ఆ తర్వాత ఒక ఎంపీడీఓ గారు ఈరోజు చెప్పిన విషయం ఏంటంటే ఇక్కడైతే కుటుంబ వివరాలను ఇచ్చారో దాని పక్కన నూతన రేషన్ కార్డు అప్లై కోసం అనేది మనల్ని బ్రాకెట్లో రాసుకోమంటున్నారు వాళ్ళు. అంటే కొత్తగా అప్లై చేసే వాళ్ళకి అది ఈజీగా ఉండిపోతుంది. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఏం లేకుండా డైరెక్ట్గా వాళ్ళ పేరు రాస్తున్నారు. ఆ తర్వాత స్త్రీ కానీ పురుషుడు కానీ ఇతరులు ఉంటే ఆ వివరాలు రాసేసి ఇక కాలం 3 కింద వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు లేదా ఇవేవి కాకుండా ఉంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఆ తర్వాత ఇందులో మనకు కొత్తగా ఒకటి అనిపిస్తుంది, ఇతరులు అనే ఒక కొత్త కాలాన్ని ఇలా పెట్టినట్టు అనిపిస్తుంది. తర్వాత హిందూ మనకు ఏ కులానికి సంబంధం లేకుండా ఉండేటువంటి పరిస్థితులు కూడా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే కులాంతర వ్యవహారాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లా వాటికి సంబంధించిందే కదా ఆ పర్టికులర్గా ఆ కాలాన్ని పెట్టినట్టు. స్త్రీ పురుషుడు ఇతరులలో ట్రాన్స్జెండర్స్ తీసుకుంటారు. ఎగ్జాక్ట్లీ అండి. ఇక్కడ మన క్యాస్ట్ సిస్టమ్ విషయంలో తీసుకుంటే మైనారిటీ ఇతరులు అంటే ఇక మనం ఓపెన్ కేటగిరీ వాళ్ళను తీసుకోవచ్చు. ఓపెన్ వాళ్ళు, సో ఓపెన్ వాళ్ళు అక్కడ ఓపెన్ కేటగిరీలో వచ్చే వాళ్ళు. మళ్ళీ ఇందులో ఈడబ్ల్యూసీ కూడా మొన్న మధ్య సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళని కూడా ఓపెన్ కేటగిరీలోనే వస్తారు వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళకి ప్రత్యేక కాలం అయితే ఇక్కడ లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మాత్రం తీసుకున్నారు మైనారిటీ. తర్వాత పుట్టిన తేదీ చాలామంది ఏది రాయాలి అనేది కన్ఫ్యూజ్ ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో మహిళలకి ఆల్రెడీ వాళ్ళ పేరు పైన ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉంది, కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వాళ్ళకి ఒక పర్టిక్యులర్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల దే డోంట్ హ్యావ్ ద సర్టిఫికేట్స్. సో ఇన్ దిస్ కేస్ వీళ్ళకి పెన్షన్ రావడానికి ఉపయోగపడేటువంటి ఏవైతే కార్డ్స్ ఉన్నాయో దాంట్లో ఉండేటువంటి ఆధార్ అది నెంబర్, కొద్దిమందికి ఆధార్ కార్డుతో ఉండే డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ లింకు సరైన విధంగా ఉంటే పాన్ కార్డు అనేది మనం ఫైనల్గా తీసుకోవచ్చు. దాన్ని ఇందులో కంపల్సరీ వాళ్ళు రాయాలి. ఇది ఒక పెద్ద ప్రాబ్లంగా ఉండింది గ్రామాలలో.
ఇకపోతే రేషన్ కార్డ్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబరు ఇచ్చిన తర్వాత రేషన్ కార్డ్ నెంబర్, ఫుడ్ సెక్యూరిటీలో ఆల్రెడీ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి, అది రాసుకున్న తర్వాత మొబైల్ నెంబరు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు మొబైల్ నెంబర్ పదే మారుస్తూ ఉంటారు. ఈ మధ్య కొన్ని నెట్వర్క్స్ 10 రూపీస్కే ఒక సిమ్ కార్డ్ ఇస్తున్నాయి. వాళ్ళు 200-300 పెట్టి రీఛార్జ్ చేసే బదులు ఆ సిమ్ కార్డ్ నెలకొకటి మారుస్తున్నారు. ఇలా కాకుండా సో కంప్లీట్గా పర్టికులర్ వాళ్ళు రెగ్యులర్గా ఉండేది. వృత్తి అన్న దగ్గర వీళ్ళు వ్యవసాయాలు అయితే వ్యవసాయదారులు, కూలీలు అయితే కూలీలు, లేదా వ్యవసాయ కూలీలు అయితే అది వాళ్ళు క్లియర్గా రాయొచ్చు. ఇక దాని కింద వచ్చి కుటుంబ సభ్యుల వివరాలు, ఇది చాలా కీలకమండి. కొత్తగా రేషన్ కార్డు అప్లై చేస్తున్న వాళ్ళు కనుక అయితే సపోజ్ ఇప్పుడు ఆ కుటుంబంలో ఉన్న స్త్రీ పేరుతో అప్లై చేస్తే కనుక క్రమ సంఖ్య 1 వేసి ముందుగా వాళ్ళ హస్బెండ్ పేరు రాయాలి. ఇక్కడ హస్బెండ్ పేరు రాసేసి దరఖాస్తు దాంతో ఉన్న సంబంధం ఏంటిది? ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది సార్. యా, ఈ క్రమ సంఖ్య వచ్చేసి పేరు అని ఉంది కదా సార్. ఇప్పుడు యజమాని పేరు పైన రాసినాం కాబట్టి ఈ ఫస్ట్ కాలంలో యజమాని పేరు రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ యొక్క దరఖాస్తుదారుడే యజమాని కాబట్టి యజమానితో ఉన్న సంబంధికులు ఎంతమంది అనేది ఇక్కడ అడుగుతున్నారు. ఓకే, సూపర్. సో దీంట్లో భాగంగా ముందుగా వాళ్ళ భర్త పేరు రాసుకున్నారు అనుకోండి, ఇంటి పేరుతో సహా రాసుకొని, సో దరఖాస్తుదారుతో ఎలాంటి సంబంధం ఉన్నది, భర్త అవుతాడు ఆవిడకి. ఆ తర్వాత లింగం అంటే అతను పురుషుడు అవుతాడు. ఆ తర్వాత పుట్టిన తేదీ, అతని యొక్క పుట్టిన తేదీ ధృవీకరించింది రాసేసి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు వీళ్ళకి వాళ్ళ అత్త మామ పేరు కూడా యాడ్ చేయాలి అనుకుంటే కనుక అట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు వాళ్ళతో అంటే ఆల్రెడీ ఒక ముసలావిడ ఉంది, వాళ్ళకి రేషన్ కార్డు ఇప్పటిదాకా లేదు, ఆ ముసలావిడని వీళ్ళు యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉన్నది. అలాగే వీళ్ళకున్న పిల్లలు, ఆ పిల్లల పేర్లు వాళ్ళకి సంబంధించిన, ఇప్పుడు ఒక కొడుకు ఉన్నాడు అనుకోండి, ఆ కొడుకు పేరు క్రమ సంఖ్య 2 రాసుకొని అబ్బాయి పేరు ఇంటి పేరుతో సహా రాసి దరఖాస్తుదారుతో సంబంధం కొడుకు, ఆ తర్వాత లింగం మేల్ ఫీమేల్ ఇచ్చుకొని ఆ తర్వాత పుట్టిన తేదీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసేసి ఇలా చేసుకోవటం వల్ల కొత్త రేషన్ కార్డుకు ఈ ఫస్ట్ కాలం అనేది కొత్త రేషన్ కార్డుదే, కాకపోతే వాళ్ళకి మెన్షన్ చేయాలి. ఆ కొత్త రేషన్ కార్డుకు అది ఎలిజిబుల్ అవుతుంది. ఇంకా పూర్తిగా కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం దానికి అర్థమైపోతుంది. మొట్టమొదటిసారిగా అది వివరాలు తీసుకున్న తర్వాత మహిళలకు పెద్దపీట వేసినట్టుగా ఈ ప్రభుత్వం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మహాలక్ష్మి పథకంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వం వచ్చిన 3-4 రోజులకే ఉచిత బస్సు ప్రయాణాలను మొదలుపెట్టింది. ఆ విషయంలో ప్రభుత్వం చాలా నిజంగా నిజంగా వాళ్ళ సాహసమనే చెప్పాలి. కాబట్టి దాని తర్వాత ఇప్పుడు మహాలక్ష్మి పథకంలో ఇందులో ఏదేది వర్తింపజేస్తారు, ఎట్లాగా ఉంటుంది అనేది దీని గురించి చెప్పుకుందాం. ఇక్కడ 10th కాలంలో వీళ్ళ యొక్క ఆధార్ కార్డు నెంబర్తో ఉండేటువంటి డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇక అభయహస్తం గ్యారంటీ పథకాలలో ముఖ్యంగా వీళ్ళు మహాలక్ష్మి పథకం తీసుకున్నారు. పెద్దపీట వేసారు, చాలా పెద్దపీట వేశారు. ఈ మహాలక్ష్మి పథకంలో వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 2,500 రూపాయలు ఒక స్త్రీకి మేము అందించడానికి ఒక పర్టికులర్ పారామీటర్స్ అయితే ఇంక ఇవ్వలేదు, ఇస్తారొచ్చు బహుశా. ఇక్కడ ఒక చిన్న అది ఉంది సార్, మధ్యలో వస్తున్నాను అనుకోకండి. ఇక్కడ ప్రతి ఇంటిలో ఉన్నటువంటి ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఇక్కడ పెన్షన్ ఇచ్చిన వాళ్ళకి ఇది వర్తిస్తుందా అంటే 2-3 రకాల పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్ ఉంటుంది, వితంతు పెన్షన్ ఉంటుంది, ఒంటరి మహిళ ఉంటుంది, బీడీ కార్మికురాలు ఉంటుంది, ఇంకా ఇతర వాదిగ్రస్తులకు సంబంధించినటువంటి పెన్షన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పెన్షన్స్ వర్తింపజేసేటువంటి ఆడబిడ్డలకు కూడా ఈ 2,500 వర్తింపజేస్తుంది అనేది ఒక క్లారిటీ ఇచ్చిందా ఇవ్వలేదా అనేది కొంచెం డౌట్గా ఉన్నారు. యా సార్, దీనికి సంబంధించి మనం ఎక్కడంటే చేయూత అనేటువంటి 5th కాలం డిస్కషన్లో మనకి ఏమి ఇచ్చారు, దీని గురించి అక్కడ ఇచ్చారు. అక్కడ ఏం చెప్పారంటే దెన్ ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళు ఈ మహాలక్ష్మి పథకంలో వచ్చే వాళ్ళకి 2,500 కామన్గా ఇస్తారు సపరేట్గా. అలా కాకుండా చేయూతల 4,000 రూపాయలు సపరేట్ ఇస్తున్నారు. అది వేరే ప్రోగ్రామ్, అది వేరే ప్రత్యేక పథకం, దీంట్లోనే భాగంగానే వేశారు. అయితే అక్కడ ఇచ్చేటివి ఏంటంటే సపోజ్ అక్కడ చెప్పిన దాంట్లో ఒక 10 వరకు డిఫరెంట్ ఏరియాస్ ఉన్నాయి. ఆ ఏరియాలో 4,000 రూపాయలు వస్తాయి, ఈ ఏరియాలో 2,500 వస్తాయి. కాబట్టి జనాలు ఏదన్నా ఒకదాన్ని ఆప్షన్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాంటిది ఉంది, అది అక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగైతే మహాలక్ష్మి పథకంలో ప్రతి నెల 2,500 ఆర్థిక సహాయం అనేది కావాలా వద్దా అంటే వీళ్ళు కావాలని టిక్ చేసుకుంటారు. నెక్స్ట్ దీంట్లో రెండో పాయింట్ ఏంటంటే 500కే ఈ గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉంటుందో అది వీళ్ళకి సబ్సిడీలో రాగలగాలి. ప్రచారంలో ఎన్నికల ప్రచారంలో చాలా ముమ్మరంగా వెళ్ళింది. ఒక రకంగా ఇది వాళ్ళకి ఒక బ్యాక్ బోన్ లాగా సపోర్ట్ చేసిందని చెప్పొచ్చు. ఇప్పటికి ఎప్పుడు ఇస్తారు అనే అది మనం చూస్తున్నాం. ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీల వద్ద కిలోమీటర్ల వైపులా ఇట్లా అది అప్డేట్ చేసుకోవడానికి బారులు తీరుతున్న జనాలుగా మనం చూస్తున్నాం. ఇది ఇక్కడ ఉంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఇంకేం అడిగారంటే గ్యాస్ అనేది అంటే మహాలక్ష్మి పథకంలోనే 2,500 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు
గ్యాస్ కనెక్షన్ అడిగారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి పాస్బుక్తో పాటు ఒక పేపర్ ఉంటుంది వీళ్ళకి. ఆ పేపర్లో గ్యాస్ వాళ్ళు ఇచ్చే ఏజెన్సీ వాళ్ళు ఇచ్చే పేపర్ ఏదైతే ఉంటుందో ఆ దాంట్లో ఈ గ్యాస్ సంబంధించినటువంటి వాళ్ళకి సిలిండర్కి ఇచ్చే ప్రత్యేక నెంబర్, వీళ్ళకు ఐడి నెంబర్ ఉంటుంది. అలాగే గ్యాస్ కంపెనీ డీటెయిల్స్ కూడా ఇక్కడ వీళ్ళు రాయాల్సింది ఉంది. ఇది మహాలక్ష్మి పథకంలో ఇవి రెండింటిపైన ఇచ్చేశారు. గతంలో రైతు బంధు, రైతు బీమా ఇట్లా రైతులకు పెద్దపీట వేసినటువంటి తరుణం మనం చూసినాం. అలాగే సేమ్ ఇది కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మళ్ళీ రైతులకు పెద్దపీట వేసినట్టుగానే కనిపిస్తుంది. రెండో కాలం మహిళల తర్వాత సెకండ్ ప్లేస్ ఇచ్చింది రైతులకి. ఆ రైతు కాలాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి, సరే అది మనం ఎలా ఉపయోగించుకుంటాం అనేది చెప్పే ముందు ఎలా దాన్ని ఫామ్ ఫిల్అప్ చేయాలని ఒకసారి చెప్పండి. తప్పకుండా అశోక్ సార్. అయితే ఇక్కడ సార్ ఈ రైతు బంధు అనేటువంటి పథకం గత ప్రభుత్వం ప్రవేశపెట్టి ఒకప్పుడు సంవత్సరానికి అంటే ఒక పర్టికులర్ మన దగ్గర 2 ఖరీఫ్ కానివ్వండి, ఆ తర్వాత రబీ కానివ్వండి, ఈ కాలానికి ఎకరానికి 4,000 ఇచ్చి ఆ తర్వాత 8,000 రూపాయలు ఇచ్చేదాన్ని 10,000 చేయడం జరిగింది. అయితే ఇప్పుడున్న గవర్నమెంట్ దాన్ని 15,000కి ఇస్తాము అని చెప్పడం వల్ల కొంతవరకు రైతులు ఇటువైపు వచ్చారని చూద్దాం. అయితే గత ప్రభుత్వం ఏం చేసింది, కేవలం రైతులకు మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము మేము కౌలు రైతులకు కూడా ఇస్తాం అనేటువంటి విధాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం జనాలలో ఒక అంటే అందరి మధ్యలో ఒక డిస్కషన్ జరుగుతుంది. ఏంటంటే కౌలు రైతు అంటే ఎవరు, అసలు ఈ కౌలు రైతుకు ఎలాంటి పారామీటర్స్ పెట్టి అతన్ని కౌలు రైతుగా ట్రీట్ చేస్తారు. సపోజ్ ఇప్పుడు మీరే ఉన్నారు అనుకోండి, మీకు ఒక 5 ఎకరాల ల్యాండ్ ఉంది అనుకుందాం. సో నవ్ యు ఆర్ గెటింగ్ దట్ ఈ రైతు బంధు కానీ రైతు భరోసా పథకం కింద పర్టికులర్ అమౌంట్ మీకు వస్తుంది. కానీ మీరు వ్యవసాయం చేయలేకపోతున్నారు. సపోజ్ మీరు ఏ హైదరాబాద్లోనో జాబ్ చేసుకుంటున్నారు. ఇలాంటప్పుడు మీ ల్యాండ్ని మీ ఊరిలో ఉండే ఒక భూమి లేనటువంటి రైతుకి మీరు కౌలు కింద ఇచ్చేశారు. కాబట్టి ఇప్పుడు అతను కౌలు రైతు అనేటువంటి మీ ఇద్దరి మధ్యలో అగ్రిమెంట్ జరిగితే కనుక అతను కౌలు రైతు పరిధిలో వస్తాడా? కౌలు రైతు అనే టైంకి ఒక నిర్వచనం ఇచ్చి కౌలు రైతు అనే వ్యక్తికి ఏమి ఇస్తుంది అనేది కొంచెం కన్ఫ్యూజ్ ఉంది రైతులలో. ఇంకో పెద్ద సమస్య ఇక్కడ ఏముందంటే, సరే ఇప్పుడు మీ ల్యాండ్ని మీరు ఒక 2-3 ఏళ్ళకి కౌలు రైతుకి ఇచ్చేసారు. కౌలు రైతుకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు అతనికి కౌలు రైతుకి ఇవ్వాల్సిన మనీ ఎంత? ఈ ఓనర్గా మీకు పర్టికులర్ ఎకరానికి 15,000 మీకు సంవత్సరానికి వస్తున్నాయి. మరి కౌలు రైతుకు కూడా ఒక పర్టికులర్ అమౌంట్ 10,000 ఇవ్వాలనుకుంది గవర్నమెంట్. మరి మీకు ఇచ్చే 15,000 డబ్బులు కట్ చేసి ఇతనికి ఇస్తారా? లేదా ఇతనికి ఎకరానికి 10,000 చొప్పున ఇచ్చి మీకు కూడా ఎకరానికి 15,000 చొప్పున ఇస్తే అప్పుడు 25,000 రూపాయలు అవుతుంది ఒక ఎకరానికి. ఇలా చేస్తుంది అనేది ఒక కాన్సెప్ట్. సపోజ్ కౌలు రైతుకు ఇస్తాము, ఓనర్ కూడా ఇస్తాం అనేది నిబంధన ఓకే అయితే, సపోజ్ ఇప్పుడు మీ తమ్ముడు ఉన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు, అతనికి ఆల్రెడీ 5 ఎకరాల ల్యాండ్ ఉందనుకోండి. సో అతను ఇంకొకళ్ళ ల్యాండ్తో నేను కౌలు చేస్తున్నా అని చెప్పేసి ఇలా అగ్రిమెంట్ రాసుకొని భవిష్యత్తులో ప్రభుత్వానికి ఏమైనా మోసం చేసే కార్యక్రమం అనేది ఈ అనుమానం ఉంది. గ్రామాలలో ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. అయితే దీనిపైన గవర్నమెంట్ కూడా ఆలోచిస్తూ ఉంది. మొన్న కూడా ఒక ప్రతిపక్ష లీడర్ కూడా ఉన్నాడు, అసలు కౌలు రైతుని మీరు ఎలా గుర్తిస్తారు అని. అంతకుముందు కూడా నిరుద్యోగుల భృతి మేము ఇస్తాము అని చెప్పినటువంటి గవర్నమెంట్లు కూడా ఇవ్వలేకపోయినాయి. కారణం ఏంటంటే నిరుద్యోగి అనే పదాన్ని ఏ రకంగా నిర్వచిస్తాం, అసలు ఎవరిని నిరుద్యోగం అంటాం మనం, అసలు ఏ రకంగా మనం ఆ వ్యక్తికి డబ్బులు ఇవ్వాలని. ఇక్కడ దీనిపైన మరి ప్రభుత్వం ఎలాంటి తీసుకొస్తుందో ఇప్పటికైతే తెలియదు. బట్ మనకైతే ఇక్కడ రైతు భరోసా పథకం కింద 15,000 ఒక సంవత్సరానికి ఇస్తున్నట్టుగా గవర్నమెంట్ చెప్పింది. ఇక్కడ మనకి ఇతను రైతు కౌలు రైతు అనేది 2 ఆప్షన్స్ అయితే అడిగారు. సో భూమి ఉన్న వాళ్ళందరూ రైతు పరిధిలోనే టిక్ చేసుకుంటారు. అసలే ఇప్పటివరకు భూమి లేనటువంటి వ్యక్తులు కౌలు రైతు కింద టిక్ చేసుకుంటారు. సాగు భూమి వివరాలు ఇప్పుడు 12,000 రూపాయలు మీరు అన్నట్టుగా 12,000-15,000 మధ్యలో చిన్న గ్యాప్ ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ మధ్య కాలంలోనే ప్రజలకు సరైనటువంటి విషయాన్ని తెలియజేస్తుందని అందరూ ఆశపడుతున్నాం. దాని తర్వాత ఇండ్లు అనేది ప్రతి మనిషికి కూడు గూడు నీడ ఈ 3 ఉంటేనే ఆ మనిషికి ఒక విలువ, ఒక ధైర్యం అనేది ఉంటుంది. సమాజంలో ఈ 3టికి ఇచ్చినటువంటి విలువ ఏ పోరాటాలు జరిగినా ఈ 3 చుట్టిటికి తిరిగింది. గూడు కూడు నీడ వీటి వల్లనే జరిగింది. కాబట్టి వేసుకునే బట్ట ఉండాలి, తినడానికి తిండి ఉండాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి అనేది మెయిన్ ప్రతి పౌరుడు కోరుకునేది. అందులో ముఖ్యంగా భాగమైంది ఇండ్లు. కాబట్టి వీటిని 3వ అంశంగా చూపించినట్టుగా మనకు అనిపిస్తుంది. దాని వివరాలు కూడా ఒకసారి చెప్పండి. తప్పకుండా సార్. దీని వివరాలు చెప్పే ముందు ఇంకొకటి ఇక్కడ కొంచెం మంది రైతులు ఇబ్బంది పడుతుంది ఏంటంటే, పట్టాదారు పాసు పుస్తకం రైతు భరోసా పథకంలో అడిగారు కదా. ఇక్కడ అసలు మరి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఇంటి యొక్క స్త్రీ పేరుతో యజమానురాలుగా చేస్తున్నాం. కానీ వాళ్ళ భర్త కూడా ల్యాండ్ ఉందనుకోండి, అతని ల్యాండ్ ఇక్కడ చెప్పాలా చెప్పొద్దా?
ఆమె పేరుతో ఒక 2 ఎకరాలు ఉంది, ఇతని పేరుతో 2 ఎకరాలు ఉంది. మరి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఇంటి యజమాని మహిళ పేరుతోనే వస్తుంది. మరి వాళ్ళ హస్బెండ్కి ఉన్న ల్యాండ్ గురించి ఎక్కడ రాయాలి? ఒకవేళ రాయకపోతే ఆ వచ్చేటువంటి ఈ రైతు భరోసా, రైతు బంధు డబ్బులు కట్ అవుతాయా అనేది కూడా చాలా డిస్కషన్ జరుగుతూ ఉంది. సో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇక్కడ ఏంటంటే, ముందుగా ఆ యజమాని స్త్రీ పేరు పైన కానీ ఉంటే దాన్ని ముందు రాస్తాం. అంటే ఆ యొక్క పట్టా పాస్బుక్ నెంబర్ కానివ్వండి, దాని యొక్క సర్వే నెంబర్లు కానీ, అది ఏ పార్ట్లో ఉందో ల్యాండ్ గురించి రాసి, అటు తర్వాత వాళ్ళ యొక్క భూమికి ఎవరైతే హస్బెండ్ ఉంటాడో అతని గురించి రాస్తాం. చిన్న బ్రాకెట్లో భర్త అని మనం పేరు పెట్టినా కానీ దానికి సరిపోతుందని చెప్పేసి ఈరోజు వచ్చినటువంటి మాట. ఇదొక చిన్న మనం క్లారిటీ తీసుకున్నాం. తర్వాత వ్యవసాయ కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తామనే మాట ఇది ఉందంటే, వ్యవసాయ కూలీని ఎలా చేస్తాడు అంటే, కంప్లీట్గా ల్యాండ్ లేని వ్యక్తి కౌలు పరిధిలో వస్తాడు. మరి అతను కౌలు పరిధిలో వచ్చే అమౌంట్ని తీసుకోవాలా, లేకపోతే అగ్రికల్చర్ కూలి కింద ఈ 12,000 తీసుకోవాలా ఏటా అనేది దీనిపైన ఇంకా కొంచెం క్లారిటీ. మరి గవర్నమెంట్ దీని మీద ఏమొస్తుందో చూడాలి. కాలమే నిర్ణయిస్తుంది. ఈ కాలంని కాలమే నిర్ణయిస్తుంది. ఇక మీరు అన్నట్టుగా నిజమే, కూడు, సో గుడ్డ, తర్వాత అత్యంత ముఖ్యమైనది మనకి ఉండడానికి అవసరమైనటువంటి ఇల్లు. సో ప్రతి వ్యక్తికి ఈరోజు సగటు జీవికి కూడా ఒక బలమైన కోరిక ఏంటంటే సొంత ఇంట్లో ఉండాలి అనేది ఇవ్వగలిగిన కోరిక. ఇలాంటి సొంత ఇంటి పథకం అనేది ఇందిరమ్మ ఇల్లు అని గతంలో కూడా ఇందిరమ్మ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పటి నుండి కూడా ప్రారంభించబడ్డాయి. సో అటు తర్వాత కూడా గత ప్రభుత్వం కూడా కొన్ని కొంచెం మార్చిగా డబుల్ బెడ్రూమ్ ఇల్స్ లాంటివి పెట్టారు. ఇక్కడ వచ్చేసి వీళ్ళు 3 రకాలుగా మనకి ఇళ్ళ విషయంలో డిస్కషన్ ఉంది. ఒకటి ఏంటంటే, అసలే ఇల్లు లేనటువంటి నిరుపేదలకి వాళ్ళకి ల్యాండ్ కనుక ఉండుంటే కట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేసే పథకం దీంట్లో ఒకటి ఉన్నది. వీళ్ళకి ఇల్లు కావాలా వద్దా అనేది వీళ్ళు ఇక్కడ టిక్ చేయాలి. ఎన్ని డబ్బులు ఇస్తామనేది ఏదన్నా అయితే ఇప్పుడు 3 లక్షలు సపోజ్ అయితే, భవిష్యత్తులో దాన్ని ఇంకా పెంచడానికి ఛాన్స్ అయితే ఉండొచ్చు. గత ప్రభుత్వం 3 లక్షలు ఇస్తానది. సో వీళ్ళు ఒక పర్టికులర్ అమౌంట్ని ఇంకా డిసైడ్ చేసేసి దాన్ని ముందుకు ఎదుగుతారు. గవర్నమెంట్ ఎలక్షన్లో చెప్పిన మాటలు అయితే, వాగ్దానం అయితే ఉన్నాయి, కానీ దాన్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున్న సిమెంట్ రేట్ ఈ రోజు ఉన్నది రేపు ఉండదు కాబట్టి డేట్లకు అనుకూలంగా దాన్ని మార్చాల్సి ఉంది. సో దీనికి ఎంతమందికి మరి వీళ్ళు నియోజకవర్గానికి కొద్ది మందిని సెలెక్ట్ చేసుకొని ఇస్తారా, ప్రతి విలేజ్లో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఇస్తారా, అసలు ఈ సెలెక్షన్ అనేది దేన్ని బేస్ చేసుకొని చేస్తారనేది మాత్రం ఇంకా ముందు ఉన్నది ప్రశ్ననే. దీంట్లో కొంతవరకు మనం ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజు కూడా స్పెషల్గా ఒక కేటగిరీ వాళ్ళని అక్కడ కూర్చోబెట్టారు. అది మీకు ఐడియా ఉన్నది, ఎందుకంటే మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారే, ఉద్యమం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఉండి మీరు ఎన్నో ఉద్యమాలు మీరు చేసిన వాళ్ళే. కాబట్టి ఇక్కడ ఈ తెలంగాణ అమరవీరులు అంటే చనిపోయిన కుటుంబాలకి ఎంతో కొంత ఆసరగా ఉండాలి అనే దానికి పెద్దపీట వేస్తూ, అలాగే తెలంగాణ ఉద్యమంలో చనిపోకపోయినా కానీ ఉద్యమం చేస్తూ ఉద్యమకారులయ్యి జైళ్ళల్లో పోయి వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళకి ఒక పర్టికులర్ ల్యాండ్ ఇవ్వాలనే నిబంధన ఈ గవర్నమెంట్ తీసుకొచ్చి వీళ్ళకి దాదాపు 250 చదరపు గజాల ఇల్లు కట్టుకోవడానికి సరిపడినటువంటి ప్లేస్ను స్థలం ఇచ్చే పథకాన్ని ఇందులో తీసుకుంది. దీనికి ఈ కేటగిరీలో అప్లై చేసుకునే వాళ్ళు. సో ఒకవేళ అమరవీరులు కనుక అయ్యి ఉంటే వాళ్ళ, ఇప్పుడు మనం ఇక్కడ చూసాం బాదినేని సునీత, సో ఆ డెడ్ బాడీ పట్టుకొని మనందరం కూడా పాటలు పాడుకుంటూ రోజులు ఉన్నాయి. వాళ్ళ నాన్న ఫారిన్ నుండి రావడం, ఇదే జగిత్యాల సెంటర్లోనే ఆ డెడ్ బాడీని చూసి వేయడం. ఇప్పుడు అలాంటి వ్యక్తి ఒక కూతురుని కోల్పోయిండు, ఒక కొడుకుని కోల్పోయిండు వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు కనుక ఈ కేటగిరీలో అప్లై చేసుకుంటే అమరవీరుల కుటుంబం అవునా కాదని టిక్ చేసుకొని, ఒకవేళ ఈ అమరవీరు చనిపోయిన వ్యక్తి అబ్బాయా అమ్మాయ వాళ్ళ యొక్క పేరు, వాళ్ళు చనిపోయిన అమరులైనట్టు సంవత్సరాన్ని చెప్పి, అటు తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క కేసులు ఎఫ్ఐఆర్ చేస్తుంటారు. డెత్ సర్టిఫికేట్ అనేది పోలీస్ స్టేషన్ నుండి కూడా రిలీజ్ అయ్యి ఉంటుంది వాళ్ళకి అప్పుడు. సో ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ రాసుకొని ఆ డెత్ సర్టిఫికేట్ ఇష్యూ అయిన దాంట్లో తెలంగాణ కొరకు చనిపోయినట్టుగా వాళ్ళు నిర్ధారిస్తే కనుక ఇలాంటి వాళ్ళకి మరి కోరుకున్న ప్లేస్లోనా లేదా ప్రభుత్వం ఇవ్వగలిగేటువంటి ఏరియాలో 250 చదరపు అడుగుల చదరపు గజాల సో ఈ యొక్క ల్యాండ్లకి ఇవ్వడం జరుగుతుంది. అమరవీరుల కుటుంబాలకు గుర్తించబడతాయి, ఎందుకంటే చనిపోయారు కాబట్టి వాళ్ళ డెత్ ఉంది, అదొకటి ఉంది. తర్వాత ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమకారులలో కొంతమంది జైలుకు వెళ్ళిండ్రు, కొంతమంది పోలీస్ స్టేషన్లోనే మగ్గినరు, వాళ్ళకి ఎలాంటి కేసులు లేవు కానీ లాఠీ దెబ్బలు తిన్నారు, వాళ్ళ అవయవాలు పోగొట్టుకున్నారు పోలీసుల చేతిలో. అంటే కేసులు అనేటివి లేకుండా ఎక్కడ పెట్టిర్రో తెలియదు, ఎక్కడున్నారో తెలియదు, అటువంటి పరిస్థితి అనుభవించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏదన్నా ఉద్యమం జరుగుతుందంటే మనం వాటికి ఏదన్నా వెహికల్ పట్టుకపోతుంటే తీసుకుపోయి ఎక్కడో ఒకడ తెలియని చోట్ల దాచి మనల్ని చిత్రహింసలు పెట్టిన రోజులు మనం చూసినాం. కానీ ఎలాంటి కేసులు మన మీద బుక్ చేయలేదు, కొంతమంది మీద బుక్ చేయలేదు. మరి వాళ్ళను ఉద్యమకారులుగా ఎట్లా గుర్తించబడుతుంది అనేది ఇక్కడ కొంచెం మిగతా వాళ్ళు అందరికీ కేసులు లేవు కాబట్టి ఒక టెన్షన్ ఉంది కొంతమందిలో ఉద్యమకారుల్లో.
దానికి ప్రభుత్వం ఏమన్నా ఇచ్చిందా? ఏమి ఇయ్యలేదనే ఒక డౌట్ ఉంది. అది ఎలా చేస్తారనేది మీకేమన్నా సమాచారం ఉందా? సార్, నిజమే సార్ మీరు చెప్పింది అశోక్ సార్. ఎందుకంటే ఒక తెలంగాణ ఉద్యమ కళాకారుడిగా ఉద్యమంలో ఎంతో బాధ్యత తీసుకున్న మీకు వీటిపైన స్పష్టమైన అవగాహన ఉందని అనుకుంటున్నాను. ఇక్కడ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 2.2 కాలంలో మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని అడుగుతున్నారు. మనం ఎస్ అని తీసుకుంటాం. అలా కనుక అయితే ఖచ్చితంగా మీరు అరెస్ట్ అయ్యారా? అరెస్ట్ అయితే మీ మీద ఎఫ్ఐఆర్ రాశారన్నారు. నిజానికి కొన్ని సందర్భాల్లో ఎఫ్ఐఆర్ రాయకముందు కూడా బయటకు పంపిస్తారు, ఆడదాకా పోరు. ఒకసారి ఇప్పుడు మనం చూస్తున్నాం చిన్న కేసులు ఎఫ్ఐఆర్ దాకా పోరు. అంటే దీని ప్రకారం ఎఫ్ఐఆర్ కనుక రాస్తే ఆ ఎఫ్ఐఆర్ రాసినటువంటి సంవత్సరాన్ని ఇక్కడ అడుగుతున్నారు. ఎఫ్ఐఆర్ రాస్తే అంటే ఒకవేళ ఎఫ్ఐఆర్ రాయకపోయినప్పటికీ కూడా ఛాన్స్ ఇచ్చుండా అనేది ఇక్కడ మనకి ఏదో చెప్పలేదు. ఒకవేళ జైలుకి వెళ్తే జైలుకి సంబంధించిన వివరాలు అంటున్నాను. సో వాళ్ళు జైలుకి వెళ్తే ఏ జైల్లో వీళ్ళు అరెస్ట్ చేశారు, ఎక్కడ వీళ్ళని బందీగా ఉంచినారని డీటెయిల్స్ అడుగుతున్నారు. సపోజ్ ఒకతను చాలా ఉద్యమం చేశాడు, ఏ రోజు పోలీసులకి దొరకలేదు, నికార్సైనటువంటి ఉద్యమ నాయకుడు ఆయన, పోలీసులకు దొరకలేదు, మరి అతనికి కేసులు లేవు, ఎఫ్ఐఆర్ లేదు. ఇప్పుడు ఇతను గుర్తుపట్టడం ఎలా అంటే ఇది ఒక పెద్ద ప్రాబ్లమేటిక్గా ఉండిపోయింది. ఎందుకంటే ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేటువంటి మనలాంటి వాళ్ళందరం కొట్లాడినాం. సో నేనున్నాను, మీరున్నారు, అందరం ఉన్నాం, మనందరం ఉద్యమం చేసినప్పుడు. సో ఇప్పుడు నేను కూడా పోలీసులకు దొరకలేదు. చాలా సందర్భాల్లో వాళ్ళు కొడితే గన్నుబడి కొట్టినా, ఇక్కడ దెబ్బలు తగిలినాయి, ఏదో జరిగిపోయింది. లేదు, జైలుకు పోయిన కేసు లేదు. కాబట్టి ఇప్పుడు నేను వ్యక్తిగతంగా నా ఆత్మసంతృప్తి ప్రకారం తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తిని, కానీ జైలుకి వెళ్ళలేదు కాబట్టి నాకు సర్టిఫికేట్ అయితే ఏమీ లేదు. కాబట్టి నేను ఈ పరిధిలో ఇప్పుడు ఇచ్చిన కాలం ప్రకారం అయితే దీని మీద స్పష్టత లేదు. కాబట్టి ఈ అప్లికేషన్లో ఈ పరిధిలో మరి వస్తామా రామనేది తెలియదు. కానీ కేసులు అయిన వాళ్ళకైతే ఎంతో కొంత బెనిఫిట్ ఉండే అవకాశం కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. సంతోషం, కొంతమందికి అన్న బెనిఫిట్స్ అయితే అట్లా మిగతా వాళ్ళ సంగతి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది కంపల్సరీ. ఇంత దూరం ఆలోచించిందంటే ఆ మాత్రం కూడా ఆలోచిస్తుందని నిజంగా మనం అప్రిషియేట్ చేయాలి. చాలా ఆనందంగా ఉంటారు కూడా. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ కోసం లాఠీ దెబ్బలు తిన్నటువంటి వ్యక్తులు ఈరోజు ఆ యొక్క ఫ్రూట్స్ అనుభవించే ఛాన్స్ అయితే దీని ద్వారా అనుకోవచ్చు మనం. ఓకే అండి. తర్వాత ఎలాగూ ఎంతో కొంత జీవనాన్ని కొనసాగుతున్న ప్రజలకి విద్యుత్ అనేది పెద్ద అనుమానం. రైతులకు ఒక రకమైన అనుమానం. ఎలాంటి పొలం లేదు, ఎలాంటి మోటార్ లేకపోయినా ఇంట్లో ఉండేటువంటి విద్యుత్ పరిస్థితి ఏంది, కరెంట్ ఉంటుందా ఉండదా, కరెంట్ ఎట్లు ఇస్తారు, ఇట్లా 100 యూనిట్ల 200 యూనిట్ల ఒక అనుమానం ఉంది. అది ఈ కాలంలో చూస్తున్నాం మనం గృహజ్యోతి పథకం పేరు మీద. దాని వివరాలు ఎట్లు ఇచ్చారు, మరి ఏంది దాని సంగతి ఒకసారి? సార్, గృహజ్యోతి పథకం విషయంలో ఒక నిత్యజీవికి అత్యంత ముఖ్యమైనటువంటి విద్యుత్. సో ఉచిత విద్యుత్ ఏ రకంగా అయితే అగ్రికల్చర్కి అంటే సంవత్సరానికి 365 రూపాయలు కడతారు, రోజు రూపాయికి పరిధిలో, అదేదో కట్టన్నట్టుగా పెద్దగా వాళ్ళ బర్డెన్ లేదు. కానీ ఇండ్లల్లో అయితే కొంచెం సిటీలలో అయితే చూసుకుంటే ఒక ఏరియాని బట్టి ఎక్కువగానే ఉండిపోయింది. గత ప్రభుత్వం కూడా వృత్తి బేస్ చేసుకుని వాళ్ళకి ఎంతో కొంత రాయితీ ఇవ్వడం జరిగింది. సపోజ్ ఎవరైతే ఇప్పుడు ఈ బార్బర్ షాపులు ఉంటాయో వాళ్ళ నిర్వహణ ఖర్చులలో భాగంగా వాళ్ళకు పర్టికులర్ యూనిట్లు ఫ్రీ ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే రజాకులు సో వాళ్ళు బట్టల్ని ఇస్త్రీ చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకి ఇవ్వడం. ఇక్కడ ఇప్పుడున్న గవర్నమెంట్ పథకం ఏంటంటే దాదాపుగా 200 యూనిట్ కంటే తక్కువగా వచ్చేటువంటి ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ ఫ్రీ అనేది ఒక మనం మాటకు విన్నాం. కానీ ఇక్కడ కూడా మళ్ళీ కొన్ని అపోహలు ఉన్నాయి. ఎట్లా అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు, అతనికి 200 యూనిట్లు ఇవ్వడం కరెక్టేనా? సో లేదు, ట్యాక్స్ కట్టే పరిధి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళకి ఎలా ఇస్తారు? ఇంకొకటి మాట ఏంటంటే ఒక అతను ఓనర్, అతను ఇల్లును రెంట్కి ఇచ్చుకున్నాడు, ఇచ్చుకొని ఎంచక్క ఆయన తన ఇంట్లో తాను ఉంటున్నాడు. ఈ రెంట్ ఉన్నటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఇతను ఉన్నాడు. ఇప్పుడు ఆ రాయితీ వస్తే ఇతనికి ఉంటుందా లేదా ఓనర్కి ఉంటుందా అనేది వాళ్ళ మధ్యలో జరగాల్సినటువంటి పరిధిలో ఉండే విషయాలు. కనుక ఈ విషయంలో మనం తీసుకుంటే అయితే మనము ఇక్కడ ఖచ్చితంగా ఏ మీటర్ మనం అంటే మీటర్ యొక్క నెంబరు ఇవ్వగలిగి ఆ తర్వాత మన పరిధి ఎలా ఉంది అంటే 100 యూనిట్ల లోపల ఉన్నామా, 100 నుండి 200 మధ్యలో ఉన్నామా, 200 కంటే ఎక్కువ ఉన్నామా అనేది మనం ఇక్కడ టిక్ చేసి చెప్పాలి. సో ఏదేమైనా ఇది చాలామందికి అయితే కొంచెం దగ్గరగా ఉండిపోయింది. ఈరోజు ఫ్రిడ్జ్ లేని ఇల్లు దాదాపుగా రేర్గా ఉంటున్నాయి. సో ఎంత అన్నా కానీ ఒక 400-500 రూపాయలు ఖచ్చితంగా కడుతున్నాడు. అందులో ఒక 200 వరకు తీయగలిగినా కానీ ఆటోమేటిక్గా ఓవర్లోడ్ పరిధిలో తీసుకున్నా కానీ ఎంతో కొంత ఇన్కమ్ అయితే నెల మిగులుతుంది. సగటు వ్యక్తికి ఇది చాలా హెల్ప్ చేసేటువంటి పథకమే అని చెప్పొచ్చు ఈ విషయంలో అయితే. అవునవును, తప్పకుండా. దాని తర్వాత చేయూత పథకం. ఈ చేయూత పథకంలో ఎలాంటి వాళ్ళు వస్తారు, దాన్ని ఎట్లా మనం చూడొచ్చు, ఎట్లా ఫిల్అప్ చేసుకునే అవకాశం ఉంటుంది? ఇక కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి అత్యంత అంటే నెలకి 4,000 రూపాయలు దాదాపు ఇవ్వగలిగేటువంటి ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఉందో దీంట్లో ఈ పథకంలో వచ్చేసి 4,000 రూపాయలు ఇస్తా అంటున్నారు.
సో అలాగే దివ్యాంగులు ఎవరైతే ఉంటున్నారో సో దివ్యాంగులకి 6,000 రూపాయలు ఫర్ మంత్ ఇస్తామని అంటున్నారు. సో దివ్యాంగులు అనేది వాళ్ళపైన వాళ్ళు ఆధారపడకుండా సో ఈ యొక్క ఇంకొకరి ఆధారపడకుండా ఇది రెండు చెప్తున్నారు. ఇక్కడ మనకు కొన్ని విషయాలు తీసుకున్నారు. ముందుగా దివ్యాంగులు కనుక అయ్యి ఉంటే ఈ పాటికి అయ్యి ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ అనేది ఉంటుంది. సదరం సర్టిఫికేట్ అంటే మనకి వాళ్ళకు ఉన్న వైకల్యాన్ని గుర్తించేటువంటి సర్టిఫికేట్. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇందులో వాళ్ళు పొందుపరచారు ఆల్రెడీ ఉన్న వాళ్ళు. లేరు అనుకుంటే కంపల్సరీగా వీళ్ళ యొక్క జిల్లా పరిధిలో ఉండే హాస్పిటల్స్ ఏవైతే సివిల్ హాస్పిటల్స్ ఉంటాయో అందులో పర్టికులర్ డేట్స్లలో వాళ్ళకు ఉన్నటువంటి అంగవైకల్యం బేస్ చేసుకొని ప్రతి నెలలో ఒక పర్టికులర్ లేదా ప్రతి 2-3 నెలలకు ఒక క్యాంప్ వేస్తారు. అందులో బోన్స్ సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళకి ఒక రోజు ఉంటుంది, ఈఎన్టీ ఉన్న వాళ్ళకి ఒక రోజుగా ఉంటుంది. ఇలా వాళ్ళు వెళ్ళి అక్కడ అప్లై చేసుకొని ఆ పరిధిలో ఉన్న వాళ్ళకి ఓకే అయితే వీళ్ళు స్లాట్ బుక్ చేసుకొని మీ సేవ ద్వారానే ఇక్కడికి వస్తారు. ఈ సర్టిఫికేట్ వస్తే అది ఇక్కడ తీసుకుంటారు. కొత్త వాళ్ళకి సంబంధించింది ఉన్న వాళ్ళైతే ఆ నెంబర్ వేస్తారు. ఇక వీళ్ళు దివ్యాంగులు కాని వాళ్ళు అయి ఉంటే కనుక ఇందులో మళ్ళీ ఒక 2-3 రకాల పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో 4,000 రూపాయలు ఇచ్చే పెన్షన్లో ఒకటి ఏంటంటే వృత్తిని బేస్ చేసుకొని ఉంది, ఆ తర్వాత మేల్ ఫీమేల్ను బేస్ చేసుకొని ఇందులో ఇవ్వడం జరిగింది, ఆ తర్వాత ఏజ్ని బేస్ చేసుకోవడం ఇవ్వడం కూడా జరిగింది. ఇవి 3 ప్రధానంగా ఉన్నాయి. వృత్తిని బేస్ చేసుకుని ఏంటంటే గీతా కార్మికులు కానీ, ఆ తర్వాత వచ్చేసి బీడీ కార్మికులు, ఆ తర్వాత చేనేత కార్మికులు. అంటే వీళ్ళకి పర్టికులర్ ఏజ్తో సంబంధం లేకుండా వీళ్ళు ఆ పరిధిలో ఉండి, ఇప్పుడు గీతా కార్మికులు అంటే వీళ్ళు గీతా కార్మిక ఆ సంఘంలో వీళ్ళకి సభ్యత్వం ఉండి గౌడ్స్ ఉండి, ఆ తర్వాత వీళ్ళకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక ఇచ్చిన సర్టిఫికేట్ కనుక ఉంటే వీళ్ళంతా ఆ పరిధిలో వచ్చేటువంటి కార్మికులు. అట్లాగే ఈ చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫెడరేషన్ ఉంటుంది చేనేత కార్మికులకి, అందులో సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క ఇన్కమ్ బేస్ చేసుకొని. అయితే ఇక బీడీకి సంబంధించిన వాళ్ళు బీడీలో మళ్ళీ 2 రకాలు. బీడీలు రోలింగ్ చేసేటువంటి ఉమెన్ ఉన్నారు, అలాగే రోలింగ్ చేయకుండా ఆఫీసులలో పనిచేస్తూ చిన్న కింది స్థాయి ఉద్యోగులు ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ టేకదార్ అనే వాటిని కూడా తీసుకోవచ్చు. ఇది వృత్తిని బేస్ చేసుకొని ఇచ్చింది. తర్వాత మేల్ ఫీమేల్ అనే దాన్ని బేస్ చేసుకొని ఇచ్చింది ఏంటంటే ఇక్కడ ఒక స్త్రీ ఒంటరిగా ఉంది అంటే ఉందంటే ఆమెకు పెళ్ళి అవ్వలేదు, మొత్తానికి పెళ్ళి అవ్వలేదు, అమ్మ నాన్నలు లేకుండా పెళ్ళి అవ్వలేని స్త్రీ, ఒంటరి స్త్రీ కాబట్టి ఆమెకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చే ఉద్దేశంతో ఇది తీసుకున్నారు. పెళ్ళయింది కానీ పిల్లలు ఎవరు లేరు, లేదా ఉన్నా కానీ వాళ్ళ లైఫ్లో వాళ్ళు సెటిల్ అయిపోయారు, ఈవిడకి హస్బెండ్ లేడు కాబట్టి ఇప్పుడు వితంతు పరిధిలో వస్తుంది కాబట్టి వితంతు పింఛన్ కూడా తీసుకొచ్చారు. ఒంటరి మహిళా పింఛన్ ఉంది, వితంతు పింఛన్ కూడా ఉంది. ఒంటరి మహిళ వితంతు అని మనం ఎట్లా చెప్పచ్చు? ఒంటరి మహిళ అంటే పెళ్లి కాకుండా ఉన్న స్త్రీ కంప్లీట్గా, వితంతు అంటే భర్త చనిపోయినటువంటి స్త్రీ. సో వీళ్ళకి 4,000 రూపాయలు ఇవ్వడానికి గవర్నమెంట్ ముందుకు వచ్చింది. ఇక 3వ రకం కేటగిరీ ఏంటంటే వృద్ధాప్యంలో ఉండేటువంటి వాళ్ళు. అంటే ఇక్కడ మనం డౌట్ తీసుకోవచ్చు, సార్ మనకి భర్త ఉన్నాడు కానీ వృద్ధులు అయిపోయింది అంటే ఇప్పుడు ఏంటంటే వృద్ధాప్యం పెన్షన్ తీసుకోవచ్చు. లేదా భర్త చనిపోయిండు అన్నప్పుడు వృద్ధాప్య పెన్షన్లో ఆమె ఎలిజిబుల్ ఉంది, అట్ ద సేమ్ టైం వితంతు పెన్షన్లో కూడా ఎలిజిబుల్ ఉంది, ఏదైనా ఒకటి మీకు సెలెక్షన్లో ఉంది. తర్వాత బీడీ కార్మికులు లేడీస్ ఎవరైతే ఇప్పుడు బీడీ కార్మికులు వాళ్ళు ఉన్న పెన్షన్ అయితే ఉందో దానికి మళ్ళొకసారి ఇది తీసుకోవచ్చు. ఇంకొక 4వ రకం కేటగిరీ ఏంటంటే హెల్త్ని బేస్ చేసుకొని ఇప్పుడు కొన్ని సీవియర్ సమస్యలు ఉన్నప్పుడు డయాలిసిస్ సమస్యలు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నప్పుడు వీళ్ళకి ఎట్లా ఎంతో కొంత సమాజంలో చిన్న చూపు ఉండడము, లేదా ఆ వ్యాధి ముదురుతూ ఉన్న కొద్దీ వాళ్ళు పనిచేసేటువంటి సామర్థ్యం తగ్గి అశక్తులుగా ఉండడం, ఇన్ఫెమ్ అంటారు ఇంగ్లీష్లో వెళ్ళండి. సో ఇలాంటి వాళ్ళకి వాళ్ళపైన వాళ్ళు కనీసం వాళ్ళ కనీస ఖర్చులు తీసుకోవడానికి ఉండేటువంటి ప్రోగ్రాంలు ఇవన్నీ కలిపి పెట్టేశారు. అందుకే మనం మొదట్లో డిస్కస్ చేసుకున్నాం. మరి 2,500 రూపాయలు ఉండే మహాలక్ష్మికి ఆమె అప్లై చేసుకోవాలా దీనికంటే ఆమె ఏజ్ తక్కువ ఉంది కాబట్టి వృద్ధాప్య పెన్షన్లో లేదు, హస్బెండ్ ఉన్నాడు కాబట్టి వితంతువు కాదు, పెళ్ళయింది కాబట్టి ఒంటరి మహిళ కాదు. ఇప్పుడు ఈమె బీడీలు చేస్తేనేమో బీడీల పరిధిలో 4,000 రూపాయల పరిధిలో వస్తుంది బీడీ కార్మిక. కానీ బీడీలు కూడా ఏది ఈమె అనుకున్నప్పుడు ఆమె గృహలక్ష్మి కింద స్టార్టింగ్లో మహాలక్ష్మి కింద 2,500 అప్లై చేసుకోవచ్చు. ఇది దీనిపై కంప్లీట్ క్లారిటీ. దాదాపుగా ఈరోజు ప్రజాపాలనకు సంబంధించినటువంటి ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి, అవి ఏ విధంగా ఉపయోగపడతాయి, రేషన్ కార్డు మీద ఉన్న అపోహలు కానీ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో మీరు చెప్పడం జరిగింది. కానీ ఇంకా కూడా కొన్ని పథకాలు వస్తలేవు, కొన్ని పథకాలు ఇందులో చేర్చబడలేదు అనేటి ఉన్నది. గత ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, ఎక్కడ కూడా కళ్యాణ లక్ష్మికి సంబంధించిన ప్రస్తావన లేదు. అట్లాగనే ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. తర్వాత అవి మరొక చేయుతకు సంబంధించి అట్లా ఇంకా మిగతా అంటే అవి మరొక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారేమో. కానీ ఒకేసారి గత ప్రభుత్వం ఏం చేసింది, సమగ్ర సర్వే ఏ విధంగా చేసిందో సేమ్ ఇది ఆ విధంగానే అనిపించినట్టుగా అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే మనం ఏ పథకానికి మనం ఎలిజిబుల్ అనేది మనకు తెలుస్తుంది, ప్రభుత్వానికి తెలుస్తుంది మనం ఫిలప్ చేసేటప్పుడే. కాబట్టి మంచి కార్యక్రమం, మంచి విషయాలు చెప్పారు.
ఇలాంటి విషయాలలో ప్రతిదీ ఏదున్నా ఆరు తెలుగు ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి పథకాన్ని మీ ద్వారా అనుమానాలను నివృత్తి చేసే విధంగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పటిదాకా విన్నారు కదా మన రాజేంద్ర సార్ చెప్పినటువంటి విషయాలు. ఇప్పటి నుండి ప్రభుత్వం ఏ పథకం ఇచ్చినా, ప్రభుత్వ ఉద్యోగాలు ఏవి వచ్చినా, యువతకు ఏమవసరమో ఎప్పటికప్పుడు మనకు సలహాలు, సూచనలు, తన అభిప్రాయాలు, తన తెలిసిన ప్రతి విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ప్రజల కోసం, ప్రజలకు ఉపయోగపడే ప్రతి మంచి పనిని మా ద్వారా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటామని తెలియజేస్తూ మరొక కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా సెలవు. మీ అశోక్ భోగే.